హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము చిన్నులపాయ కారంతో చికెన్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకొని వాటిని అంతటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఓ 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. కర్రీ అనేది మంచి ఫ్లేవర్గా వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా చిన్నులపాయ కారం అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎవరికైనా జలుబు చేసినప్పుడు, నోరు ఏమీ బాగాలేనప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే నోటికి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా చిన్నులపాయ కారం వేసుకొని ఫ్రై